హలో మై డియర్ రత్నాలు, మన ప్రియదర్శి అన్న డార్లింగ్ మూవీ నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ ఈ ట్రైలర్ రివ్యూలోకి వెళ్లే ముందు మీ అందరికీ అప్పట్లాగానే ఒక చిన్న రిక్వెస్ట్. ఇలా కొత్తగా చూసేవాళ్ళు ఎవ్వరు అనుకోకుండా నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి లైక్ షేర్ కూడా చేసేసి వెంటనే ఫేమస్ చేసేయండి బుజ్జి స్పీడ్లో. అండ్ అదే స్పీడ్లో మనం కూడా వీడియోలోకి వెళ్ళిపోదాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హనుమాన్ మూవీ 50 days క్రాస్ చేసి దాదాపుగా 300 crores కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది. అండ్ ఆల్సో బలగం మూవీ కూడా చిన్న సినిమా అయినా గొప్ప సినిమా అంటూ 50 రోజుల కంటే ఆడేసింది. అండ్ నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఆ హనుమాన్ ప్రొడ్యూసర్ బలగం హీరో కలిసి డార్లింగ్ అనే మూవీని మన ముందుకు ప్రజెంట్ చేస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ చూస్తున్నంతసేపు నాది కేవలం ఒకే ఒక సింగిల్ రియాక్షన్, అండ్ అది ఇదే. అయితే నేను గ్లిమ్స్ చూసి పెళ్ళైన తర్వాత ఒక భర్త పడే కష్టాల మీద స్టోరీ అనుకున్నా, కానీ ట్రైలర్ చూసిన తర్వాత దానికి అంతకు మించి అని అనిపించింది నాకైతే. అంటే టీజర్లో ఏమో అపరిచితుడు క్యారెక్టర్ టైప్ చేశాడు, అండ్ దాని రిఫరెన్స్ కూడా మనకి ఇందులో చూపించేశాడు. అండ్ మన తెలుగులోనే అమర్ అక్బర్ యాంటోనీ అని స్ప్లిట్ పర్సనాలిటీ మీద వచ్చింది ఒక స్టోరీ, కానీ డార్లింగ్ మూవీ ఆ థ్రిల్లర్ సస్పెన్స్లా కాకుండా కామెడీగా తీశాడు. ట్రైలర్ స్టార్టింగ్లో కూడా మ్యాడ్ మ్యాక్స్ మ్యారేజ్ ఎంటర్టైనర్ అని చెప్పడం వల్ల మనకి నార్మల్గా డౌట్ రాలేదు. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను. ఓకే, ట్రైలర్ విషయానికి వస్తే స్టార్టింగ్లో మన హీరో ఎవరిదో పెళ్లి చూసి వాళ్ళు పెళ్లి చేసుకుని ప్యారిస్లో సెటిల్ అవ్వడం చూసి అదే ఫిక్స్ అయిపోయి టీచర్స్ అడిగినా లేకపోతే ట్రావెల్ ఏజెన్సీలో వాళ్ళు అడిగినా కూడా పెళ్లి చేసుకుని ప్యారిస్ వెళ్ళాలి అన్న ఒక్క పదమే పట్టుకున్నాడు. ట్రైలర్లో బ్రహ్మానందం గారి యాక్టింగ్ కానీ డైలాగ్ ఫార్మేషన్ కానీ సూపర్ ఉంది, కానీ స్టోరీ పరంగా అయిన సినిమాలు ఎక్కువసేపు ఉండకపోవచ్చు. ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అండ్ ట్రైలర్ చూసిన చాలామంది ఈ హీరో ఫ్రెండ్ హీరోకి పెళ్లి చేసుకోమని అడ్వైస్ ఇచ్చాడు అనుకుంటారు, కానీ కాదు. హీరో పెళ్ళి ఆగిపోయి అప్పుడు సడన్గా పెళ్లి చేసుకుని వస్తాడు. అసలు హీరో ఇచ్చిన అడ్వైజే హీరోయిన్ని కలవమన్నాం, కానీ మన హీరోకి తొత్తరాగక ప్యారిస్కి వెళ్ళిపోవాలన్న కంగారుతో సడన్గా పెళ్లి చేసుకుని వస్తాడు అనమాట. అండ్ ఫస్ట్ నైట్ రోజున మన హీరో కథ మారిపోద్ది. హీరోయిన్ వేసే పిచ్చి చేష్టలకి డాక్టర్ దగ్గరికి చూపిస్తేనే కానీ తనకి స్ప్లిట్ పర్సనాలిటీ అన్న విషయం తెలియదు. అండ్ తెలిసిన తర్వాత తను పడే కష్టాలని తను చేసే చేష్టలని చూసి హీరో ఫ్రెండ్కి కూడా వాడి బెల్లం అయిపోతుంది. అండ్ ఆల్సో తన స్ప్లిట్ పర్సనాలిటీ వల్ల వచ్చే వాటన్నిటికి, తన అమాయకత్వానికి, తన మూడ్ చేంజింగ్కి మన హీరో యొక్క ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పీక్స్కి వెళ్ళిపోతాయి. అండ్ రాహీరే అనే సాంగ్, ఖలాసీ అనే సాంగ్ వదులుతారు ఇందులోంచి, కానీ నాకు గ్లిమ్స్లో వచ్చిన డ్యామేజ్ అంటే మ్యారేజ్ సాంగ్ ఏదో ఉంటుంది, అది బాగా నచ్చింది. అండ్ ఈ షార్ట్ తర్వాతే ఈ సాంగ్ వేస్తారు అనుకుంటా, బికాస్ ఆఫ్ సేమ్ కాస్ట్యూమ్ అండ్ బ్యాక్గ్రౌండ్. అండ్ మరి హీరో చిన్నప్పటి నుంచి కన్నా ప్యారిస్ కళ నెరవేరుద్దా లేదా అన్నది సినిమా రిలీజ్ అయ్యాకే మనం చూడాలి. అండ్ ఆల్సో ఈ ట్రైలర్ నాకు చాలా అనిపించింది. నిజంగా మంచి లక్ ఉన్న మంచి ఐకాన్. ఇక్కడ వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ మై డియర్ రత్నాలు. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. అయిపోయి.